అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకు ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి? ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యాలయానికి అనుమతులు లేకుండా కట్టించారని చెప్పి ఈరోజు ఒక నోటీసు మాకు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఒక నోటీస్ అందించడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని ఈ ప్రభుత్వం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసే కార్యక్రమం చేయటం జరిగింది. హైకోర్టుకు వెళ్ళి మరి ఆర్డర్ తీసుకొచ్చినా సరే అది ఆర్డర్ మాకు చేతికి అందే లోపు, అంటే ఆర్డర్ అంత ముందు రోజు కోర్టు నుంచి ఇచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ తీసుకోవడం జనరల్గా మరుసటి రోజు ఉంటుంది కోర్టు ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీ వచ్చే లోపే ఉదయం 5 గంటలకే ప్రారంభించి ఈ యొక్క తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టడం నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఆఫీసులన్నింటినీ కూడా అనుమతులు లేవు, వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేయటం. ముఖ్యంగా ఈరోజు మన పల్నాడు జిల్లా ఆఫీసుకు కూడా ఈరోజు నోటీసులు అంటించే కార్యక్రమం చేయటం జరిగింది. దీని మీద అనుమతుల గురించి ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ మీడియాకి తెలియజేయాలనే కారణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదట అసలు ఈ యొక్క ఆనవాయితీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2014-19 మధ్య పార్టీ ఆఫీసుల కోసం నిర్మాణం కోసం టీడీపీ కేటాయించుకున్న స్థలాలు ఇవన్నీ. ఒక్కసారి దీని గురించి ముందు వివరాలన్నీ కూడా మీకు అందజేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు జీవోలు పాస్ చేసుకొని జిల్లా ఆఫీసులకి జిల్లా కార్యాలయాల కోసం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎకరం స్థలాన్ని 33 సంవత్సరాల లీజు, ఎకరం 1000 రూపాయలు. ఇది జియో నెంబర్ కూడా మీకు లోపల జియో ఇష్యూలు కూడా ఇస్తున్నాం, ఆ సంబంధిత జియో నెంబర్ కూడా జియో నెంబర్ 279. ఇట్ వాజ్ గివెన్ ఇన్ 2015, 2015లో ఇచ్చాడు జియో. వివిధ ఆఫీసులకు కూడా దీని వెనక ఉన్న ప్రాంగణాన్ని, ఈ 3.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఎకరన్నర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇస్తే మిగిలిన 2 ఎకరాలు వివిధ సంస్థలకి, వివిధ ఆఫీసుల కోసం కేటాయించే కార్యక్రమం కూడా జరిగింది. ఇది అంతా కూడా రెవెన్యూ ల్యాండ్. ఇట్ ఈజ్ నాట్ అగ్రహారం భూముల కింద ఎప్పుడో స్వామివారు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళందరికి కూడా ఆఫీసులకు కూడా అందించే కార్యక్రమం. ఇది రెవెన్యూ కిందనే ఉంది ఇది. సో ఇది జియో నెంబర్ 364 రెవెన్యూ ల్యాండ్ అలాట్మెంట్. అట్లానే పొజిషన్ యాడింగ్ ఓవర్ సర్టిఫికెట్, ఇది కూడా సంబంధిత అధికారులు ఎంఆర్ఓ నుంచి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఈ యొక్క పొజిషన్ యాడింగ్ ఓవర్ సర్టిఫికెట్ ఇచ్చాం. అట్లానే A1 నోటీస్ కూడా అంటించారు. నోటీస్ అంటే ఇది ఈ స్థలం ఇలా కేటాయిస్తున్నాం, దీనికి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పి A1 నోటీస్ కూడా అప్పుడు దాదాపు 2022, ఇది 2/5/2022లో ఈ యొక్క A1 నోటీస్ కూడా అంటించడం జరిగింది. తర్వాత లింగంగుంట పంచాయతీ నందు, ఎందుకంటే ఇది పంచాయతీ కింద వస్తుంది కాబట్టి లింగంగుంట పంచాయతీ నందు పంచాయతీ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రత్యేక సమావేశం నందు కన్స్ట్రక్షన్కి, ఈ బిల్డింగ్ నిర్మాణానికి కూడా అధికారులు దీన్ని ప్రత్యేక తీర్మానం పెట్టి లింగంగుంట పంచాయతీ నందు ప్లాన్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్కి లీజ్ అమౌంట్ 49,500 రూపాయలు
ఈ అమౌంట్ కూడా 33 సంవత్సరాలకు గాను ఈ అమౌంట్ కూడా ఎకరానికి 1000 రూపాయలు, అంటే ఎకరన్నర ఇక్కడ 1500 రూపాయలు చొప్పున. శ్రీకాకుళం జిల్లాలో 2 ఎకరాలు, ఇది 99 సంవత్సరాల లీజు, సంవత్సరానికి 25,000 రూపాయలు. అట్లానే గుంటూరు జిల్లాలో 3.65 ఎకరాలు గుంటూరు పట్టణం నందు ఆత్మకూరు విలేజ్ నందు, ఇది 1000 రూపాయలు సంవత్సరానికి లీజు. విజయనగరం జిల్లా అట్లానే గుంటూరులో పురుషోత్తంపట్నం విలేజ్ చెల్లూరుపేట మండలం దగ్గర ఒకటి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, కడప, చిత్తూరు, ఈ విధంగా దాదాపు 10 చోట్ల వీళ్ళు ఈ విధంగా మరి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకొని ఒక సాంప్రదాయానికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ. ఇది ఒక సాంప్రదాయానికి తెరలేపారు. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు 1000 రూపాయలు సంవత్సరానికి చొప్పున 33 సంవత్సరాలు, 99 సంవత్సరాలు ఈ విధంగా లీజుకు తీసుకునే అవకాశాన్ని కల్పించి తెలుగుదేశం పార్టీ. ఈ జీవో నెంబర్లు కూడా ఉన్నాయి, జీవో నెంబర్లు కూడా మీకు అందరికి కాపీలు ఇస్తాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 ఎకరం నుంచి 2 ఎకరాలు జిల్లా కేంద్రాల్లో లీజుకి ఇచ్చే కార్యక్రమం కొన్ని చోట్ల తీసుకోవడం, దాన్ని నిర్మాణం చేయడం కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మన పల్నాడు జిల్లా మన ఆఫీస్కి వచ్చేపాటికే జీవో నెంబర్ 364 ఈ జీవో ప్రకారం 1.5 ఎకరం స్థలాన్ని ఈ యొక్క ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఈ స్థలం కొన్ని పత్రికల్లో వచ్చినట్టు ఇది లింగంగుంట్ల అగ్రహారం భూమిని కూడా కొన్ని పత్రికల్లో రాయటం జరిగింది. ఈ స్థలాన్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కన్స్ట్రక్షన్కి శంకుస్థాపన భూమి పూజ కూడా జరిగింది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి. అయితే అప్పుడు వాళ్ళు నిర్మాణం చేసుకోలేదు. దాదాపు 9 సంవత్సరాలు వాళ్ళు నిర్మాణం చేసుకోకపోతే ఈ స్థలాన్ని మళ్ళీ రెవెన్యూ వాళ్ళు స్వాధీనపరుచుకొని రెవెన్యూ వాళ్ళు తిరిగి ఇక్కడ అనేక వివిధ విభాగాల వారికి, ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఎకరం ఇస్తే డ్రగ్ ఆఫీస్కి 7 సెంట్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంగణంలో, ఈ వెనక వైపు. అట్లానే బీసీ భవన్కి 15 సెంట్ల స్థలం, అట్లానే టీచర్స్ బిల్డింగ్స్కి 5 సెంట్ల స్థలం. ఇప్పుడు ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంది కదా, ఇది ఇప్పుడు బిల్డింగ్ కట్టిన తర్వాత ట్యాక్స్లు వేపించి అనేక బిల్డింగ్లకి అనుమతులు ఇచ్చారు, గతంలో జరిగింది. ఇది కొత్త ఏం కాదు, ఏదో దీని ఒక్కదానికే మేము అనుమతి కోరట్లేదు. అది చాలా మంది చాలా బిల్డింగ్స్ ఇవాళ డీవియేషన్ మనం చూస్తున్నాం. డీవియేషన్ బీపీఎస్లు అవే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ ఉంది, రెగ్యులేషన్ స్కీమ్స్ ఉంటాయి, ఇవ్వచ్చు. అది ఇంకా మనం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కేవలం కక్ష సాధింపు చర్య తీసుకోవాలనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని ఇవాళ అన్ని ఆఫీసులకు నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసిన ఏదైతే లీజుకు తీసుకొని మీరు ఆఫీసులు నిర్మాణం చేశారో, అంటే మీరు చేస్తేనేమో సంసారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం వ్యభిచారం. ఇది వీళ్ళు చెప్పే నీతి కబుర్లు. ఇది అంతవరకు సబబు. మీరు ఎలా నిర్మాణం చేశారు బిల్డింగులు? గుంటూరు జిల్లాలో తీసుకున్న స్థలాలు వాగుపోరంబోకులో మీరు ఆఫీసులు కట్టించారు, కుంటల్లో కట్టించారు. మరి వీటి పరిస్థితి ఏంటి? అంటే ఆ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం అనుకుంటే కూల్చేయలేరా? కూల్చేసేవాళ్ళం కాదా? సో ఇది కరెక్టు, సరైన పద్ధతి కాదు. దీనికి ఏదైనా లీగల్గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి లీగల్గా ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి మేము మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి పార్టీ
నిర్మాణాలు పార్టీ ఆఫీసులు జోలి వస్తే ఇంకా సమస్యలు పెద్దవవుతాయి, సమస్యలు జటిలం అవుతాయి. ఇంకా పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే కార్యక్రమం ఉంటుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి వీటి జోలి పోయే కార్యక్రమం చేయొద్దు. ఏదైనా రెగ్యులేషన్ చేయాలంటే దానికి కావాల్సిన ఫీజు పే చేసి దీని రెగ్యులేషన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు పెట్టిన సాంప్రదాయం, మీరు పెట్టిన ఈ యొక్క జీవోల వల్లనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కార్యాలయాలు నిర్మించుకుంది. ఓ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం తప్పు కాదు, అది ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఇవ్వచ్చు అని చెప్పి మనం అన్ని చట్టాల్లో కూడా ఉంది. దాన్ని అతిక్రమించే కార్యక్రమం ఎవరూ చేయలేదు. అన్ని పర్మిషన్లు తీసుకున్నాం, పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి, బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్ పర్మిషను చలానా కట్టాం. కేవలం డిటిసిపి అప్రూవల్ ఒక్కటే మాత్రం లేదు, ఎందుకంటే అప్పటికి పుడా ఫామ్ కాలేదు, పుడా నుంచి మేము తీసుకోలేకపోయాం. సో అది ఒక్కటే ఈ ఆఫీస్కి పర్మిషన్, అది ఒక్కటే రాలేదు. దానికి కూడా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చలానా కట్టి మీరు ఏదన్నా పెనాల్టీ వేసి దాన్ని రెగ్యులైజ్ చేయమంటే మేము రెగ్యులైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఒక మంచి బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న పూర్తి చేసుకున్న బిల్డింగ్, ఇది పూర్తి కూడా అయిపోయింది. ఈరోజు ఆఫీసు ఓపెన్ చేయడానికి మాత్రమే ఉంది ఇవాళ. అది ఎన్నికల కోడ్ వచ్చిందని ఎన్నికల సమయంలో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రారంభించుకోలేకపోయాం. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి బిల్డింగులు కూల్చివేసే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అనేక సమస్యలు వస్తాయి, ఎదురవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ఏదన్నా కావాలంటే మేము ఆల్టర్నేటివ్గా పర్మిషన్ తీసుకునే కార్యక్రమం చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమస్యాత్మకమైన సమస్యలో పోకుండా ఉంటే ఈ ప్రభుత్వానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.